ఆస్తులెన్ని అప్పులెన్ని ఎంత సంపాదిస్తుర్రు ఇంట్లో ఎంతమంది ఉంటుర్రు ఇగో గిట్లా అన్ని తీర్లు అడుక్కుంటా ఇదివరకే ఓసారి ముచ్చట్లన్నీ పేపర్ల రాసుకొని పోయిండ్లు. అయితే ఇంకా తోడే మంది కోసం మళ్ళోసారి సర్వే చేద్దామని చెప్పిండ్లు కదా సర్కారోళ్ళు. అయితారం షురువైంది. మరి ఎక్కడెక్కడ ఎట్లెట్లయింది ఏమేం చేసిండ్రు ఆ సంగతి ఏంటిదో ఓసారి అట్లట్లా తిరిగి అరుచుకొని వద్దాం పాండ్రి. 50 దినాలు ఒక్కో మనిషి రోజుకు 10 ఇండ్లు తిరిగిండ్రు. అట్లా రాష్ట్రం అంతా వేల మంది తిరిగిండ్రు. 8 కమ్మల పుస్తకంలో ఎవరి చరిత్ర ఏంటిదో మొత్తం రాసుకొని పోయిండ్రు. ఆ రాసుకపోయిన ముచ్చట్లన్నిటినీ 76,000 మంది తిప్పలబడి కంప్యూటర్లకి ఎక్కించిండ్రు. ఈ మొత్తం పని చేయనికే సర్కారోళ్ళు 125 కోట్లు ఖర్చు చేసిండ్రు. ఆఖరికి ఏ కులపోళ్ళు ఎంతమంది ఉన్నారు అనే లెక్క తేలిందని అసెంబ్లీలోనే చెప్పిండ్రు సర్కారోళ్ళు. కానీ గంతమంది గన్ని తీర్ల తిరిగిన రాష్ట్రంలో ఇంకా 3 లక్షల మంది లెక్క తేలలేదు. అందుకే ఐతారం సంధి మళ్ళా తిరుగుడు చాలు చేసిండ్రు. ఆ 3 లక్షల మంది లెక్క తేలితేనే సర్వే పూరాగా ఒడిచినట్టు అవుతుంది. అందుకే తిప్పలైతే మాయని సర్కారోళ్ళు మళ్ళోసారి సర్వే చాలు చేసిండ్రు. తొలతమలక 50 దినాలు చేసిండ్రు గాని ఈసారి 16 తారీఖు సురువైంది. 28వ తారీఖు దాకా నడుస్తుందట. సర్కారు పథకాలు కావాల్సిన వాళ్ళు సర్వేలో ముచ్చట్లు చెప్పాలి. వాటిని బట్టే రేపు పథకాలు ఇస్తారట. అందుకే ఇంకెవళ్ళన్నా సర్వే లెక్కలు చెప్పకపోతే ఈసారి లాపర్వ చేయకుర్రి అంటున్నారు ఆఫీసర్లు. పట్నంలోనైతే ఓ ఫోన్ నెంబర్ కూడా పెట్టిండ్రు. 0402 అటెనక 71. ఈ నంబర్కు ఫోన్ కొట్టి సర్వే సమాచారం చెప్పొచ్చునట. ఇంకా మా దిక్కు సర్వే కాలేదు అని చెప్తే వాళ్ళు మనుషులను తోలిస్తారట. ఊర్ల పొంటి ఉండేటోళ్ళు అయితే ఎంపీడీఓ ఆఫీసుకో వార్డు ఆఫీసుకో పోయి కూడా ముచ్చట్లు చెప్పి రావచ్చట. మళ్ళోసారి సర్వే చేసి ఈసారి మొత్తం లెక్క తేలినాకనే సర్పంచ్ ఎలక్షన్లకు తయారవుతాం అన్నట్టు చెప్పిండ్రు సర్కారోళ్ళు. మరి ఏమవుతుందో చూడాలి. ఇప్పటికే సర్కారోళ్ళ సర్వేల తప్పులున్నాయని ఎగస్ పార్టీ వాళ్ళు ఆడిపోసుకుంటారు. ఇక ఇప్పుడు మళ్ళోసారి సర్వే చేస్తాండ్రు. ఇక ఈసారి ఏమంటారో చూడాలి అనుకుంటారా అందరూ.